వెల్కమ్ టు కీ టాక్స్. ఇవాళ రేపట్లో లీడర్లని అపోజిషన్ పార్టీలో లేదంటే కనుక సోషల్ మీడియాలో జనమో ట్రోల్ చేయడం చూస్తుంటాం. కానీ ఒక లీడర్ని, అందులోనూ మన ముఖ్యమంత్రిని జాతీయ పార్టీల లీడర్లు కంటిన్యూస్గా ట్రోల్ చేయడం అనేది ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకని చంద్రబాబుని కాంగ్రెస్ వాళ్ళు, శివసేన లీడర్లు ఇలా కంటిన్యూస్గా ఎందుకని ట్రోల్ చేస్తూ ఉన్నారు అనేది తెలిస్తే మనకి అసలు క్రెడిబిలిటీ అనేది ఎందుకు ఇంపార్టెంటో, అది లేకపోతే సిచ్యువేషన్స్ ఎలా వస్తాయో మనకి మరోసారి కళ్ళ ముందు కనపడుతుంది. దిస్ ఈజ్ కీ టాక్స్. ఓటు చోరీ ఆరోపణలతో రాహుల్ గాంధీ క్లినికల్గా వేస్తున్న ప్రశ్నల దెబ్బకి దేశం మొత్తం ఆలోచనలో పడ్డము. అవును, ఓటు చోరీ జరుగుతోంది, అందుకే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే జరిగింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి సీన్ని డైవర్ట్ చేసేందుకు చాలా వ్యూహాత్మకంగా కేంద్రం ఒక అస్త్రం ప్రయోగించింది. ఏంటి అంటే, కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నాము, ఎవరైనా నాయకుడు ఏదైనా ఎలిగేషన్స్తో 30 రోజుల పాటు జైల్లో ఉంటే గనక పదవి కోల్పోతారు, మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అని చెప్తూ రాజకీయ వర్గాల్లో గగ్గోలు పుట్టించే ఎత్తుగడ వేసింది. ఎస్, కుందేళ్ల గుంపులో తోడేళ్ళని వదలడం అంటారు కదా, అలాంటి ఎత్తుగడ అనమాట ఇది. అంటే పార్టీలన్నీ కకావికలం అయిపోతాయి. ఎందుకంటే బీజేపీ దెబ్బ ఎలా ఉంటుందో ఢిల్లీ నుంచి, జార్ఖండ్ నుంచి, తమిళనాడు, ఏపీ వరకు అందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ గగ్గోలు పుట్టింది. ఈ గగ్గోలు మీద అపోజిషన్ రెస్పాండ్ అవటము, తిప్పికొట్టడం వరకు సరే, కానీ ఆ ఆరోపణలో భాగంగా చంద్రబాబు ప్రస్తావన చేస్తున్న తీరు చూస్తే ఏపీ వాళ్ళకి, అందులోనూ టీడీపీ అభిమానులు అయితే గనక అబ్బబ్బబ్బబ్బ మనల్ని ఇలా వాడుతున్నారేంట్రా అని తలపట్టుకునే సిచ్యువేషన్ ఆల్రెడీ వచ్చేసింది. కావాలంటే మీరు చూడండి, స్క్రీన్ మీద చూస్తున్నారు. శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ఇలాంటి బిల్లు పెడితే చంద్రబాబు మీకు సపోర్ట్ చేయరు, ఆయన మీద రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి కదా అని మాట్లాడడం మనం చూస్తున్నాం. ఇక మరో అడుగు ముందుకేసి అల్కా లాంబా లాంటి కాంగ్రెస్ నాయకులు అయితే గనక రేపు బీహార్లో బీజేపీ ఓడితే గనక సైడ్ మార్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు అంటూ ఆన్ ద రికార్డ్ మాట్లాడడం అనేది ఇప్పుడు టాక్ ఆఫ్ ద నేషన్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ వాలా भी मुख्यमंत्री इंतजार में बैठा है. పైగా దానికి తోడు మనం చాలా సార్లు రీసెంట్ హిస్టరీలోనే సైడ్ మార్చిన చరిత్ర ఉందాయే. 2014 తర్వాత మొదట బీజేపీతోనూ తర్వాత కాంగ్రెస్ తోనూ జట్టుగట్టి ప్రచారాలు చేసిన చరిత్ర ఉండేసరికి, అవునా చంద్రబాబు మరోసారి అలా చేయబోతున్నారా, దట్టు ఇంత ఎర్లీగాన, ఏడాదిన్నర కూడా కాకమునిపే అలా చేస్తారా అంటూ అందరూ మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది, రాజకీయాల్లో సైడ్స్ మార్చిన చరిత్ర మన అడ్వాంటేజ్ కోసం గనక కప్పగంతులేసినట్టుగా పొత్తులు మారుస్తూ ఉంటే గనక ఎవరైనా సరే చాలా సాధారణంగా ఇలా ఆరోపణలు చేసేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే దేశం మన రాజకీయాల్ని, మన క్రెడిబిలిటీని ఎలా చూస్తోంది, ఎలా లెక్కేస్తోంది అనడానికి ఇది ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవాలి. అందుకోసమే రాజకీయాల్లో అధికారం కన్నా కూడా చాలాసార్లు క్రెడిబిలిటీ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అవునా కదా?